హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వింగ్ ట్రేడింగ్ అండ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ట్రేడింగ్ చేస్తున్నప్పుడు స్కాల్పింగ్, డే ట్రేడింగ్, షార్ట్ టర్మ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ ఇవన్నీ చేస్తుంటారు. వీటిల్లో మనకి మన మైండ్ సెట్ ఆధారంగా మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు టైం ఎక్కువగా ఉంది, అలాంటప్పుడు నేను డే ట్రేడింగ్ చేసుకోవచ్చు. నా అనలిటికల్ స్కిల్స్ అండ్ తొందరగా డెసిషన్ స్కిల్స్ తీసుకోవాలంటే నేను స్కాల్పింగ్ కూడా చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నేను ఒక వర్కింగ్ ప్రొఫెషన్ అనుకోండి, వర్కింగ్ ప్రొఫెషన్ అయితే స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయొచ్చు అండ్ పొజిషనల్ ట్రేడింగ్ చేయొచ్చు. అయితే మనం ఎక్కువగా స్వింగ్ అండ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాం, స్వింగ్ ట్రేడింగే ఎక్కువ చేస్తుంటాం. అయితే స్వింగ్ ట్రేడింగ్లో మనం ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్, ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫైనాన్షియల్ ఫ్రెండ్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి అండ్ ట్రేడింగ్, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అని అనుకుంటే వాళ్ళకి ఈ ఛానల్ తప్పకుండా షేర్ చేయండి, రికమెండ్ చేయండి. ఓకేనా? ఓకే, నా మనం స్వింగ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్, స్వింగ్ ట్రేడింగ్లో చాలా వరకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర చాలామంది ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది మనకు ఒక సపోర్ట్గా బేస్ చేసుకో ఉంటారు, ఇది ఒక రెసిస్టెన్స్గా బేస్ చేసుకొని ఉంటారు. ఈ విధంగా ఒక స్వింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఒక డౌన్ లెగ్ స్వింగ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ స్వింగ్ ట్రేడింగ్లో సపోర్ట్ దగ్గర ఇక్కడ ఎంటర్ అవుతూ ఉంటారు అండ్ ఈ యొక్క రైడ్ని వాళ్ళు రైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఒకవేళ సెల్ చేయాలనుకుంటే ఇక్కడ సెల్ చేస్తారు, ఇక్కడ సెల్ చేసిన తర్వాత ఈ యొక్క సపోర్ట్ దగ్గర వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా మెథడ్స్ ఉంటాయి. ఆ వన్ ఆఫ్ మెథడ్ ఏంటి అంటే, సపోర్ట్ దగ్గర స్టాక్ ప్రైస్ గమనించి ఆ సపోర్ట్ ప్రైస్ దగ్గర మనం బై చేసుకొని కింద స్టాప్ లాస్ ఎంట్రీ పెట్టుకుని, స్టాప్ లాస్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకొని నెక్స్ట్ రైడ్ని చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ట్రేడింగ్ చేసేది ఎలా ఉంటుంది అంటే, మనం ట్రెండ్తో ట్రేడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ట్రేడ్ విత్ ట్రెండ్తో మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ పొజిషన్ ఎలా చేయాలి అంటే, స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ ఒక అక్యుములేషన్ ఫేజ్ జరుగుతూ ఉందనుకోండి. ఆ అక్యుములేషన్ ఫేజ్ని మీరు గమనించిన తర్వాత ఈ అక్యుములేషన్ ఫేజ్ నుంచి బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని మనము స్వింగ్ ట్రేడింగ్ చేసుకుంటాం. ఓకేనా? బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ని స్వింగ్ ట్రేడ్ని ఈ విధంగా చేసుకుంటాం. అదేవిధంగా లాస్ట్ వీడియోలో మనం అక్యుములేషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కప్ ఫేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి. అండ్ స్టేజ్ 2, మార్కప్ ఫేజ్. ఈ స్టేజ్ 2లో మన స్టాక్ని కంటిన్యూషన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని మనం స్వింగ్ ట్రేడింగ్ చేస్తాం. సో మనకి ఇక్కడ రెండు పద్ధతులు. ఒకటి, స్టాకు ఒక అక్యుములేషన్ ఫేజ్ నుంచి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వచ్చు, స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. అదే స్టేజ్ 2 స్ట్రక్చర్ ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆ స్టేజ్ 2 స్ట్రక్చర్లో కంటిన్యూషన్ ప్యాటర్న్స్ ఏవైతే వస్తాయో వాటిని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు ఆర్ మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయినా చేయొచ్చు. స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు 4 to 10 days వరకు స్టాక్ని హోల్డ్ చేయాల్సి వస్తుంది. 4 to 10 days కాదు, ఆర్ ఒక 2 or 3 weeks వరకైనా మీరు హోల్డ్ చేయాల్సి వస్తుంది. అదే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తే మీరు 1 weekలో ఎంటర్ అయ్యి ఆ వీక్లో ఎగ్జిట్ అవ్వడానికి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తుంటారు. అయితే స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఏం చేయాలి అంటే, డైలీ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ టైం ఫ్రేమ్ని అనాలిసిస్ చేసుకోవాలి. ఆ డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత 1 hour చార్ట్ ఏదైతే ఉంటుందో ఆ 1 hour చార్ట్లో మీరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవుతూ ఉండాలి. ఓకేనా? 1 hour చార్ట్లో మీరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవుతూ ఉండాలి. ఓకేనా? నేను మీకు బిఫోర్ దట్ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఏదైనా కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ, పొజిషనల్ ట్రేడింగ్ కానీ ఏదైనా చేయాలి అన్నప్పుడు మనం ఒక అప్రోచ్ ఫాలో అవ్వాలి. ఆ అప్రోచ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచ్ ఉంటాయి. ఇప్పుడు నేను టాప్ డౌన్ అప్రోచ్ని ఫాలో అవుతాను. టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఏంటి అంటే, మీకు ఇక్కడ నేను ఆల్రెడీ రాస్తున్నాను, చూపిస్తాను.
టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఏంటి అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ రాసున్నాను చూడండి, ఈ టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఫస్ట్ బ్రాడర్ మార్కెట్ యొక్క డైరెక్షన్ని గమనించాలి. ఫస్ట్ పాయింట్, బ్రాడర్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ యొక్క డైరెక్షన్ గమనించాలి. బ్రాడర్ మార్కెట్ యొక్క డైరెక్షన్ పాజిటివ్ ఉంటే మనం బై ఇన్ సైడ్ వెళ్తాం. అండ్ అది అయిపోయిన తర్వాత బ్రాడర్ మార్కెట్ని మనం నిర్ధారించుకున్న తర్వాత సెక్టార్ని అనాలిసిస్ చేయాలి. ఓకేనా, బ్రాడర్ మార్కెట్ డైరెక్షన్ మనకు పాజిటివ్గా ఉంది, ఓకే. ఆ బ్రాడర్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఏ సెక్టార్ మనకి ఇప్పుడు పాజిటివ్గా ఉంది. పాజిటివ్ అంటే అర్థం ఏంటి అంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్తున్న స్టాక్స్. ఓకేనా, ఓకే. ఇప్పుడు సెక్టార్ అయిపోయిన తర్వాత ఆ సెక్టార్లో బెస్ట్ స్టాక్ని మనం చూస్ చేసుకోవాలి. స్వింగ్ ట్రేడింగ్ కానీ ఏ ట్రేడింగ్ అయినా చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. బెటర్ అండ్ బెస్ట్ స్టాక్కు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్టాక్లో మనము స్వింగ్ ట్రేడింగ్ని చేయాలి. ఓకేనా, బెటర్ స్టాక్ని ఎలా చూస్ చేసుకుంటాం? మనకి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకేనా, మీకు స్ట్రక్చర్స్ అంటే ఫ్లాగ్ ప్యాటర్న్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ స్ట్రక్చర్స్ అయినా ఫాలో అవ్వచ్చు. విసిపి ప్యాటర్న్ అని ఉంటుంది, వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా ఈ వాలటిలిటీ కాంట్రాక్ట్ ప్యాటర్న్లో మనం ఒక వీడియో చేసుకుందాం. ఓకేనా, సో మార్కెట్, బ్రాడర్ మార్కెట్ డైరెక్షన్ అండ్ సెక్టార్ అనాలిసిస్ తర్వాత స్టాక్ సెలెక్షన్, ఈ 3 అయిపోయిన తర్వాత మనము ఎంట్రీ పాయింట్ తెలుసుకోవాలి అండ్ ఎగ్జిట్ పాయింట్ తెలుసుకోవాలి. సో సింపుల్, ఇవే ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిట్ పాయింట్. మీ స్టాప్ లాస్ అనేది నేను పొజిషన్ సైజ్ గురించి మాట్లాడాను, ఆ పొజిషన్ సైజ్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఈ స్టాప్ లాస్ని మీరు ఇలా స్ట్రక్చర్ని మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రేడింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకేనా, అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే రియల్గా బ్రాడర్ మార్కెట్ ఒకసారి చూస్తాను. నిఫ్టీ 50 స్టాక్. సో నేను బ్రాడర్ మార్కెట్ అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాను, నిఫ్టీ. ఓకేనా, ఇక్కడ నిఫ్టీ తీసుకున్నాను. ఓకే, నిఫ్టీ మనకి ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ప్రైస్ యాక్షన్ గమనించండి. నిఫ్టీ ఒక డౌన్ ట్రెండ్ నుంచి, ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఆ డౌన్ ట్రెండ్ నుంచి ఒక అప్ మూవ్ వెళ్ళిన తర్వాత స్టాక్ కొన్ని రోజులు ఇక్కడ ఏం జరిగింది మీరు గమనించండి. స్టేజ్ 1 అక్యుములేషన్ జరిగింది. ఓకేనా, మీరు బాగా గమనించాలి. అక్యుములేషన్ జరిగిన తర్వాత స్టాక్ ప్రైస్ ఇప్పుడు ఏం జరుగుతుంది, నిఫ్టీ ఏం జరిగింది, ఒక స్టేజ్ 2 ఫార్మేషన్ని ఏర్పరిచింది. సో స్టేజ్ 1 నుంచి మనకి స్టేజ్ 2కి వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు బ్రాడర్ మార్కెట్ ఏ విధంగా ఉంది, పాజిటివ్లో ఉంది. సో బ్రాడర్ మార్కెట్ పాజిటివ్లో ఉంది కాబట్టి నేను బయింగ్ సైడ్ వెళ్ళాలి. అట్ ది సేమ్ టైం బయింగ్ సైడ్ వెళ్తున్నప్పుడు మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటి, బ్రాడర్ మార్కెట్ తర్వాత సెక్టార్ని గమనించాలి. సెక్టార్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయి, మీరు ఆ సెక్టార్స్ని మీరు ఒకసారి గమనించండి. నేను కొన్ని సెక్టార్స్ చూస్తాను. ఓకే, ఇప్పుడు ఈ సెక్టార్ గమనించండి. ఈ సెక్టార్ నిఫ్టీ కన్జంప్షన్ సెక్టార్. సో నిఫ్టీ కన్జంప్షన్ సెక్టార్ ఎలా ఉంది, మనకి ఒక డౌన్ మూవ్ వచ్చింది అండ్ ఒక అప్ మూవ్ వచ్చింది, ఇక్కడ ఒక కన్సోలిడేషన్ జరిగింది అండ్ ఇప్పుడు ఎలా ఉంది, బ్రేక్అవుట్ రీజియన్లో ఉంది. సో నిఫ్టీ కన్జంప్షన్ అనేది మనకి పాజిటివ్గా ఉంది ఒకటి. తర్వాత నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఎలా ఉంది, ఒక అప్ మూవ్ వచ్చింది, ఒక కన్సోలిడేషన్ జరిగింది, ఒక అప్ మూవ్, ఒక కన్సోలిడేషన్ జరిగింది అండ్ ఇక్కడ ఒక రియల్ బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కన్సోలిడేషన్ ఫేస్ జరుగుతుంది. సో మనకి నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కూడా ఒక పాజిటివ్లో ఉంది. నెక్స్ట్ నిఫ్టీ ఇన్ఫ్రా, ఇది మనకి ఏ పొజిషన్లో ఉందో మీరు గమనించండి. ఓకే, ఒక స్ట్రాంగ్ లెగ్ డౌన్ ఉంది అండ్ అప్ ఉంది అండ్ మళ్ళీ మనకి బ్రేక్అవుట్ లాగా వచ్చింది, బట్ క్లోజింగ్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు. సో మనం నిఫ్టీ ఇన్ఫ్రాని ఎలిమినేట్ చేస్తున్నాం. సో మనకి ఇప్పుడు వరకు ఏమున్నాయి, నిఫ్టీ కన్జంప్షన్ అండ్ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, రైట్. ఇక్కడ చూడండి, ఈ స్టాక్ చూడండి, మీరు గమనించాలి. ఈ స్టాక్ చూడండి, ఇక్కడి నుంచి
నిఫ్టీ రియాలిటీ ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ ఇప్పుడు ఎక్కడున్నది స్టేజ్ 2లో ఉన్నాయి. ఓకేనా, ఇది స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. సో మనం నిఫ్టీ రియాలిటీ సెక్టార్లో కూడా మనం పాజిటివ్గా ఉన్నాం. ఓకే, నాకు ఎక్కడ పాజిటివ్ కనపడుతుంది అంటే నిఫ్టీ రియాలిటీలో పాజిటివ్గా కనపడుతుంది. ఇవన్నీ హై బీటా సెక్టర్స్. ఓకేనా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ అనేది లో బీటా సెక్టర్, నిఫ్టీ ఐటీ అనేది లో బీటా సెక్టర్, నిఫ్టీ రియాలిటీ అనేది హై బీటా సెక్టర్, నిఫ్టీ మెటల్ ఈజ్ ఆల్సో హై బీటా సెక్టర్. ఓకేనా, హై బీటా సెక్టర్ అంటే ఏంటి అంటే స్టాక్ మార్కెట్లో బ్రాడర్ మార్కెట్ 1% మీకు పెరిగింది అనుకోండి, ఈ హై బీటా సెక్టర్ దగ్గర 2 to 3% పెరుగుతూ ఉంటాయి. ఓకేనా, ఓకే. సో మనకి ఎఫ్ఎంసీజీ అండ్ కన్జంప్షన్ అండ్ రియాలిటీ, ఈ మూడిట్లో పోల్చుకుంటే రియాలిటీ ఈజ్ ఏ గుడ్ వన్. ఓకే, రియాలిటీ ఈజ్ ఏ గుడ్ వన్. ఇక్కడ మనకు ఒక చిన్న పుల్ బ్యాక్ స్టేజ్ రాబోతుంది. సో పుల్ బ్యాక్ వస్తున్నప్పుడు మనం ఏం చేసుకుంటాం, యాడ్ చేసుకొని ఇంకొక రైడింగ్ చేద్దాం. నెక్స్ట్, ఎస్, ఇది గమనించండి, ఇది బ్యూటిఫుల్ స్ట్రక్చర్. సో ఒక స్టేజ్ బ్రేక్అవుట్ జరిగింది అండ్ స్టేజ్ బ్రేక్అవుట్లో దీన్ని మనం ఏమన్నాం, స్టేజ్ 2 అన్నాం. ఈ స్టేజ్ 2లో మనకి ఎలాంటి స్ట్రక్చర్స్ వస్తాయి, స్టేజ్ 2లో మనం చెప్పుకున్నాం కదా, స్టేజ్ 2లో ఎలాంటి స్ట్రక్చర్స్ వస్తాయి, కంటిన్యూషన్ ప్యాటర్న్స్ వస్తాయి. కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అంటే అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్స్. సో మనకి ఇక్కడ కంటిన్యూషన్ ప్యాటర్న్ చూడండి, ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ స్టాక్ ఏమైంది, అప్ మూవ్ ఉంది. ఇప్పుడు మనం ఒక కన్సోలిడేషన్ ఒక పుల్ బ్యాక్ వచ్చినప్పుడు నిఫ్టీ ఐటీలో మనం ఎంటర్ అవ్వచ్చు. సో మనకి రియాలిటీ స్ట్రాంగ్గా ఉంది అండ్ నిఫ్టీ ఐటీ స్ట్రాంగ్గా ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రియాలిటీ సెక్టర్లో ఒక 2 స్టాక్స్ చూద్దాం. రియాలిటీ సెక్టర్లో మనకి చూస్తే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉంది. ఓకే, గోద్రేజ్ ప్రాపర్టీస్, రైట్, చూడండి, ఇట్స్ ఎ వెల్ సెక్టర్, వెల్ స్టాక్. ఇప్పుడు మనం ఏం గమనించాం, బ్రాడర్ మార్కెట్ పాజిటివ్గా ఉంది, అట్ ది సేమ్ టైం సెక్టారు పాజిటివ్గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్ట్రక్చర్ని గమనిస్తాం, బెటర్ స్ట్రక్చర్ ఏది ఉంది. ఎస్, చూడండి, ఇక్కడ చూడండి, స్టాక్ ప్రైస్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్తుంది. ఓకేనా, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్తుంది. స్టేజ్ 2కి వెళ్తున్నప్పుడు ఇది ఎక్కడైతే బ్రేక్అవుట్ జరిగిందో, ఇది స్టేజ్ 2 బ్రేక్అవుట్ కదా. సో బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు మనకు వాల్యూమ్స్ ఈజ్ గుడ్. ఓకే, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని సప్లై క్యాండిల్ అంటాం. సో ఈ సప్లై క్యాండిల్ అనేది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సప్లై క్యాండిల్లో ఇప్పుడు స్టాక్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏదైతే సెల్లింగ్ ఉందో ఆ సెల్లింగ్ని అబ్జర్వ్ చేస్తుంది. పుల్ బ్యాక్ వచ్చింది, బట్ వేర్ అబౌట్ వాల్యూమ్స్ ఇక్కడ మీరు గమనించారా, లో వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ బెటర్ స్ట్రక్చర్ టు ఎంటర్ ఇన్ స్వింగ్ ట్రేడింగ్. సో ఇక్కడ మనం స్టాక్ని ఎంటర్ చేసుకుంటాం, ఇక్కడ ఎంటర్ అవుతాం. సో మీరు ఎవరైనా కన్జర్వేటివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. ఓకే, ఎవరైనా కానీ ఒకవేళ అగ్రెసివ్ స్టాప్ లాసెస్ ఎవరైనా ఉంటే స్టాప్ లాస్ 1 అండ్ స్టాప్ లాస్ 2గా పెట్టుకోవచ్చు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, సో గోద్రేజ్ ప్రాపర్టీ మనకి ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఇంకోటి ఏమైనా ఉందా చూద్దాం. ఇంకేముంది, ఒబ్రియో రియాలిటీ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉందో గమనించాను. ఇక్కడ ఇది ఆల్రెడీ ఒక స్టేజ్ దాటి వెళ్ళిపోయింది. స్టేజ్ బ్రేక్అవుట్ అయ్యి అండ్ ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకొక లెగ్ ఫామ్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఒక పాసిబిలిటీ. ఇంకేముంది, మనకి శోభా ఉంది అనుకుంటాను కదా, శోభా, ఎస్, శోభా లిమిటెడ్, ఇది చూడండి. సో ఇది కూడా మనకి ఒక బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఇక్కడ మనం సప్లై గమనిస్తే హెవీ ఒక మాదిరిగా సప్లై ఉంది. అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్తో పోల్చుకుంటే ఈ స్ట్రక్చర్ అనేది కొంచెం లూజీగా ఉంది అండ్ గోద్రేజ్ ప్రాపర్టీ యొక్క స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉంది. సో స్వింగ్ ట్రేడింగ్ అనేది అక్కడ మనం ఎంటర్ అవుతాం. ఓకేనా, సో మార్కెట్ సెక్టార్లో గుడ్ స్ట్రక్చర్ స్టాక్ని మనం చూస్ చేసుకొని పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత మీకు గోద్రేజ్ ప్రాపర్టీలో ఎంట్రీ చూపిస్తాను. గోద్రేజ్ ప్రాపర్టీస్. సో మన ఎంట్రీ ఎక్కడ ఉంటుంది అంటే
సో బ్రేక్అవుట్ అయింది అండ్ ఎంట్రీ ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ ఎంట్రీ అయిపోయింది. ఎగ్జిట్ ఎలా అవ్వాలి అని చెప్తాను. ఎగ్జిట్ ఎలా అవ్వాలి అంటే మీ యొక్క మైండ్ సెట్ని బట్టి మీరు ఎంత టార్గెట్ పెట్టుకుంటారు, ఐ మీన్ ఎంత స్టాప్ లాస్ పెట్టుకుంటున్నారు, ఆ స్టాప్ లాస్కి 2 times మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే స్టాక్ ప్రైస్లో మీరు స్టేజ్ 2లో ఎంటర్ అయిన తర్వాత హైయర్ హై ఫామ్ అవుతున్నంత వరకు మీరు స్టాక్ని ట్రయల్ చేసుకుంటూ స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. ఎప్పుడైతే మీకు లోవర్లో ప్రెజెంట్ అవుతుందో అప్పుడు మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా. సో ఎంట్రీ అది అండ్ ఎగ్జిట్ మీకు లోవర్లో ఫామ్ అవుతున్నప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా. ఈ విధంగా మనం స్వింగ్ ట్రేడింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకేనా. మీరు ఆ స్ట్రక్చర్, ఆ సెక్టార్లో మంచి స్టాక్ని గమనించాలి, ఆ స్ట్రక్చర్ని గమనించాలి. ఓకేనా. ఆ విధంగా మీరు చూసుకోవాలి. ఇంకా మనకి నిఫ్టీ ఐటీ ఉందని చెప్పానుగా, నిఫ్టీ ఐటీలో మనకి హెచ్సిఎల్ టెక్ చాలానే ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఒకసారి చూద్దాం. ఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీ ఎలా ఉంది, ఒక స్టేజ్లో మనకి ఫార్మేషన్ జరుగుతూ ఉంది. ఒక స్టేజ్లో ఫార్మేషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ స్టేజ్లో అక్యుములేషన్ జరుగుతూ ఉంది. సో అక్యుములేషన్ ఫేస్ అండ్ హైయర్ హై ఫామ్ అవుతుంది. వెన్ ఎవర్ ఇట్ బ్రేక్స్ వీ కెన్ ఎంటర్ 25% అండ్ ఇట్ పుల్ బ్యాక్స్ వీ కెన్ ఎంటర్ రిమైనింగ్ 75%. స్వింగ్ ట్రేడింగ్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. అండ్ టీసీఎస్, ఎస్, ఇట్ ఈస్ ఆల్సో బెటర్ స్ట్రక్చర్. ఇది మీరు గమనించే ఉంటారు, ఇది ఇస్ ఎ గుడ్ స్ట్రక్చర్, గమనించండి. సో వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్. ఓకేనా. రైట్. ఎప్పుడైతే మనం బ్రేక్అవుట్ అవుతుందో ఆ బ్రేక్అవుట్ ఏరియాలో మనం ఎంటర్ అవుతాం. ఇక్కడ నేను ఒక చిన్న ప్రైస్ అనాలిసిస్ చెప్తాను, గమనించండి. ఇక్కడ చిన్న ప్రైస్ అనాలిసిస్ ఏంటి అంటే మీకు బోనస్ లాగా చెప్తాను, ఇక్కడ గమనించండి. ఓకే, మనకు ఒక అప్ మూవ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది అంటే స్టాక్ అనేది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసుకుంటున్నారు. అక్యుములేట్ చేసుకుంటున్నప్పుడు మీరు ఒక కంపారిటివ్ అనాలిసిస్ గమనించండి. ఇది సెల్లింగ్, ఒక లెగ్ ఆఫ్ సెల్లింగ్, అండ్ ఇది ఇంకో లెగ్ ఆఫ్ సెల్లింగ్, అండ్ ఇది ఇంకొక లెగ్ ఆఫ్ సెల్లింగ్. మీరు చూస్తున్నప్పుడే గమనించండి సెల్లింగ్ అనేది వీక్ అవుతుంది. ఓకేనా. ఈ లెగ్ ఆఫ్ సెల్లింగ్తో ఈ లెగ్ ఆఫ్ సెల్లింగ్తో పోల్చండి. ఇక్కడ ఎక్కువ సెల్లింగ్ ఉంది అండ్ ఇక్కడ చాలా తక్కువ సెల్లింగ్ ఉంది, అండ్ ఇక్కడ వీ రెండిట్లో పోల్చుకుంటే ఇంకా తక్కువ సెల్లింగ్ ఉంది. సో దీని అర్థం ఏంటి అంటే సెల్లింగ్ అనేది అబ్జర్వ్ అవుతుంది. అబ్జర్వ్ అవడం వల్ల డిమాండ్ అనేది ఎంటర్ అవుతుంది. డిమాండ్ ఎలా ఎంటర్ అవుతుందో మీకు ఒక్క నిమిషంలో చెప్తాను చూడండి. డిమాండ్ ఎలా ఎంటర్ అవుతుంది అంటే ఇక్కడ మీరు గమనించండి, ఈ లెగ్ ఆఫ్ బయింగ్ గమనించండి. 1 గుడ్ బయింగ్ అండ్ సెకండ్ ఆల్సో గుడ్ బయింగ్. సో బయింగ్ పాజిటివ్గా ఉంది, సెల్లింగ్ అనేది నెగిటివ్గా ఉంది. సో మనకి ఇక్కడ ఇంకా గమనించాల్సిందంటే ఇక్కడ పిన్ బార్ క్యాండిల్స్ వచ్చాయి అండ్ గుడ్ వాల్యూమ్ క్యాండిల్స్ వచ్చాయి. సో డిమాండ్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఇలాంటి వాటిల్లో స్టాక్ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. అదేవిధంగా స్వింగ్ ట్రేడింగ్ చేసుకుంటాం. మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయాలన్నప్పుడు 1 hour చార్ట్ని గమనించి మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ని చేసుకోవచ్చు. ఓకేనా. ఈ 1 hour టైం ఫ్రేమ్లో లోకల్ లెవెల్ ఆఫ్ అక్యుములేషన్ జరుగుతుంది. ఇక్కడ మీరు అక్యుములేషన్, డిస్ట్రిబ్యూషన్ అనేవి పార్ట్స్ని గమనించండి, ఐ మీన్ స్టేజ్ స్ట్రక్చర్స్. ఇక్కడ లోకల్ లెవెల్ ఆఫ్ అక్యుములేషన్ జరిగింది, గమనించండి. సో లోకల్ లెవెల్ ఆఫ్ అక్యుములేషన్ బ్రేక్అవుట్ జరిగింది. సో నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను, నేను నా పోర్ట్ఫోలియోలో కూడా నేను ఎంటర్ అయ్యాను. ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను అండ్ ఇక్కడ నేను స్టాక్ని పిరమిడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వేవ్ వరకు, నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ని మనకు ఆపర్చునిటీ. ఓకేనా. ఈ విధంగా బ్రేక్అవుట్ అయింది. సో ఈ స్ట్రక్చర్ని గమనించండి, దిస్ ఈజ్ అ సింపుల్ స్ట్రక్చర్. ఓకేనా. ఈ విధంగా స్వింగ్ ట్రేడింగ్ని, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ని మీరు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ని గమనించండి. ఓకేనా. ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ కంటెంట్ కానీ మీరు నచ్చినట్టయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ చేయండి అండ్ ఈ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.